తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ కాలేజీ ప్రాంగణంలో జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జీఎన్ఆర్ సర్వీసు ట్రస్ట్ సహకారంతో 17, 18వ తేదీలలో జరిగే వాలీబాల్ టోర్నమెంటును శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని క్రీడా ప్రాంగణాలను కేవలం ఆటల పోటీలకు మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చిందని చెప్పారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే వారికి నైపుణ్యంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. కోదండ రామయ్య మెమోరియల్ ట్రస్ట్ సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, సిఐఏవి రమణ, డక్కిలి మండల అధ్యక్షులు కోటేశ్వర రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక సైడే ఉంటాడు ఆయన, 6 మంది ఆ సైడు. అక్కడేస్తారా? జ్యోతి ప్రజలు అక్కడేస్తారు. ముందుకు రండి, శ్రీ గారికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది, క్రీడా అభివృద్ధికి సహకరిస్తుంది. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి సాయి శక్తుల ప్రయత్నిస్తుంది. ఈరోజు మీరు అందరూ చూసే ఉంటారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. నాగేశ్వరరావు గారు కావచ్చు, చాలా మంది పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్స్, తర్వాత చాలా మంది క్రీడాభిమానులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా క్రీడలను ప్రోత్సహించింది ఒకే ఒక్క ముఖ్యమంత్రి, అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2002లో నేషనల్ గేమ్స్ పెట్టినా, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టినా ఈ రాష్ట్రానికి ఈరోజు వివిధ ప్రాంతాలు ఆ రోజు అబ్దుల్ కలాం గారిని తీసుకొని వచ్చి ఈరోజు నేషనల్ గేమ్స్ అంటే ఎలా ఉండాలి, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అంటే ఎలా ఉండాలి అని చెప్పి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు నేషనల్ గేమ్స్ అంటే ఏదో ఆ రాష్ట్రంలో పెట్టుకునే వాళ్ళు, ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ పాల్గొని అసోసియేషన్లో, ఫెడరేషన్లో పిలిపించి ఇదే నేషనల్ గేమ్స్ అనేవాళ్ళు. కానీ నేషనల్ గేమ్స్ స్టాండర్డ్స్ మార్చిపించి ఈరోజు ప్రధానమంత్రులు పాల్గొంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చూపించారు చొరవ. దాని తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014-19లో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాం, పాలసీ తీసుకొని వచ్చాం. దాంట్లో భాగంగానే ఓజిలీలో ఈరోజు వాలీబాల్ అకాడమీ పెట్టాలని నాగేశ్వరరావు కావచ్చు, ఈరోజు మా సబ్ డైరెక్టర్గా ఉన్న మా పెద్ద ఆయన రమణరావు గారు కావచ్చు, అనేక మంది పెద్దలు ఆ రోజు ఏదైతే కోదండ రామయ్య గారి కుమారులు కూడా ఆ రోజు శ్రీధర్ గారు వాళ్ళు ముందుకు వచ్చాయి. ఈ మధ్య శ్రీధర్ గారితో కూడా 3-4 మీటింగ్లు అయినాయి. ఈరోజు ఓజిలీ ప్రాంతంలో ది బెస్ట్ అకాడమీ పెట్టి మనల్ని అక్కడే రెసిడెన్షియల్ అకాడమీ ఉంటే అక్కడే ట్రైన్ అవ్వగలిగితే ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకి ఈ ఓజిలీ ప్రాంతం తలమానికంగా నిలబడుతుందని చెప్పి ఆలోచించి వాళ్ళ భూమి పర్చేజ్ చేసి స్పోర్ట్స్ అథారిటీతో ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి బిల్డింగులు కూడా ఫౌండేషన్ వేసి గోడలు వేస్తున్న తరంలో దురదృష్టవశాతం ప్రభుత్వాన్ని కోల్పోవడం, ఆ ఓజిలీ అకాడమీ ఈరోజు నిర్మాణంలోనే ఆగిపోయింది. దాని మీద మళ్ళీ ఈరోజు ఈ వేదిక ద్వారా మాటిస్తున్నాం, ఓజిలీ అకాడమీని పునర్నిర్మాణం శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ బడ్జెట్ సెషన్ తర్వాత టెండర్లో కూడా కాల్పోజ్ చేస్తాం. అది 10 కోట్లైనా, 15 కోట్లైనా, 20 కోట్లైనా దాన్ని పూర్తి చేసేస్తాం. పూర్తి చేయడంతో మేము ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్పోర్ట్స్ కి అంటే నిజంగా చెప్పాలంటే మేము చూసాం రవినాయుడు గారిని, ఆ విధంగా
ముందు ఫ్రంట్ లైన్ అంటే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఫ్రంట్ లైన్లో ఉండి పోరాట యోధుడిగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించుకుంటూ పోయినటువంటి అత్యంత నేను చెప్పిన యువకుడు. మేము ఎక్కువగా పొగడకూడదు, మాకు భావి నాయకుడు అయినా. సో మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ పార్టీ తరఫున. అదేవిధంగా ఏ పోలీసు ఎవరు చూసినా వాళ్ళు హైలైట్ అవ్వాలంటే మా రవినాయుడు గారిని తీసుకోవాలి. అది రాత్రి అయినా పగలైనా ఇల్లు అయినా ఎక్కడ చూసినా ఎవరు వేసినారంటే రవినాయుడు గారిని తీసుకుపోయినారు. దాంతోపాటు మా వాడు కృష్ణ. అందరూ పాపం ఈ యువకులందరూ పడ్డ కష్టాలు చిన్న కష్టాలు కాదు, అసలు చెప్పలేము. ఇప్పుడే రాంబాబు గారు అంటున్నారు వాళ్ళు పడ్డ కష్టాలను నిజంగా ఈరోజు ఆ భగవంతుడు కరుణించి ఈ మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనకు గవర్నమెంట్ వచ్చి ఎంతో ఈ విధంగా బాహ్యంగా బ్రహ్మాండంగా సంక్రాంతి జరుపుకుంటున్నామంటే ఆయనే కారణం. నిజంగా ఆయనకి ఆ భగవంతుడు పోలేరమ్మ గారు వెంకటాచలపతి గారు అందరూ ఆయుష్రోధం కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఆయన వచ్చిన దానికి ఆయనకి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన్ని ఒకటే కోరుకుంటున్నాం సార్. మా ఊర్లో చాలా కాలేజీలు ఉన్నాయి. వెంకటగిరికి ఎంతో చరిత్ర కలిగిన క్రీడా ఇది ఉంది. చాలా వందల సంవత్సరాల నాటి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయంగా ఉన్నారు. అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. కానీ పీటీల కొరత చాలా ఉంది. పీటీల కొరత చాలా ఉంది. ఒకప్పుడు పీటీ మాస్టర్లు మమ్మల్ని పేరు పెట్టి రే రే అని చెప్పి పిలిచేవాళ్ళు. ఆ ఒక్క పీటీ మాస్టర్కి మేము తలొగ్గి రే అన్నా ఏమన్నా కూడా పోతూ ఉండేవాళ్ళం. కానీ ఆ పీటీ మాస్టర్లే లేకుండా ఉండరు. దానివల్ల క్రమశిక్షణ తగ్గిపోయింది. మా సిఐ గారు బాధపడుతూ ఉంటారు, సార్ పీటీ మాస్టర్లు బాగుంటే పిల్లకాయలు బాగుంటారు, క్రమశిక్షణ బాగుంటుంది, మాకు తక్కువ పని ఉంటుంది అని అనుకున్నారు. కానీ పాపం పిల్లకాయలు చెడిపోతున్నారు అని చెప్పింది. దయచేసి మీరు వాళ్ళందరి ఇదిలో వెంకటగిరి పర్టికులర్గా కాలేజెస్కి హై స్కూల్స్కి పీటీ మాస్టర్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.